హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎంతో రుచిగా ఉండే ఒక అద్భుతమైన పిండి వంటకాన్ని చేసుకోబోతున్నాం. అదే ఈ గోధుమ నూక పాకుండలు. సాయంత్రం పూట కరకరలాడుతూ ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీగా టేస్టీగా చేసి పెట్టండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ కరకరలాడే పాకుండలను ఎలా తయారు చేసుకోవాలో, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే నేను గోధుమ నూక 1 కేజీ తీసుకున్నానండి. అలాగే మైదా పిండి 300 గ్రామ్స్, షుగర్ మనకి ఎంత తీపి కావాలంటే అంత షుగర్ వేసుకోవచ్చు. అలాగే పుట్నాల పప్పు 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఎలాచులు 5-6 తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ తురుము తీసుకున్నాను. అలాగే జీడిపప్పు పలుకులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు దీనికోసం అయితే 1 కేజీ గోధుమ నూక తీసుకున్నాను కదా. ఈ గోధుమ నూకని స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని, నేను మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోధుమ నూకను దోరగా వేయించుకోవాలి. నూక మంచి సువాసన వస్తూ లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేపాలన్నమాట. ఇలా వేపడం వల్ల ఈ పావుకుండలు లోపల వరకు బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తాయి. నూక బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లా చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ షుగర్ని డైరెక్ట్గా యూజ్ చేస్తే అది మెల్ట్ అవ్వడం లేట్ అవుతుంది కాబట్టి ఇలా పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ పుట్నాల పప్పు, దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మిక్సీలో అయితే ఒక్కసారికి తిప్పితేనే అది బాగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే ఈ పాకుండలు తింటున్నప్పుడు ఆ పప్పులు పంటి కింద పడి భలే రుచిగా ఉంటాయి. దీంతో పాటు మనం జీడిపప్పులు చిన్న చిన్న పలుకులుగా చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి తీసి ఉంచుకున్నాం కదా, ఆ ఎండు కొబ్బరిని ఈ పుట్నాల పప్పు కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా, ఈ పుట్నాల పప్పు ఎండు కొబ్బరిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారబడిన ఈ గోధుమ నూక ఉంది కదా, ఈ గోధుమ నూకని ఒక పెద్ద బస్తాలో వేసేయాలి. పుట్నాల పప్పు కొబ్బరి పౌడర్ ఉంది కదండి, దీన్ని కూడా వీడియోలో చూపించినట్టు దాంట్లో ఆ గోధుమ నూకలో వేసి కలుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ జీడిపప్పు ఉంది కదండి, జీడిపప్పు తీసి ఉంచుకున్నాం కదా, జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే మైదా పిండి 300 గ్రాముల మైదా పిండి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ కొద్దిగా వేసానండి, మీకు వీడియోలో చూపించిన విధంగా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ షుగర్ పౌడర్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ షుగర్ పౌడర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగరు ఇది టేస్ట్ ఎలా ఉంది, షుగర్ సరిపోయిందా లేదా అనేసి ఒకసారి అయితే టేస్ట్ చేసుకోవాలి మనం. లేదు అనేసి అంటే ఎవరికి కావాల్సినంత అంత షుగర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెయ్యి వేసుకుందామండి. గోరువెచ్చని నెయ్యి మెల్ట్ చేసి వేసుకున్నాను అనమాట. నెయ్యి మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్చర్ కోసం మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఆ పిండి మనకి ఉండ వచ్చేంత వరకు మనం కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా.
చూసారు కదా వీడియోలో చూపించినట్టు అలా ముద్ద అలా ఉండ చేయగానే ముద్ద అయ్యి ఉండవ్వాలన్నమాట ఈ పావుకుండలకి. ఇదేంటిరా పావుకుండలు అనేసి అని అన్నారు, ఇలా రౌండ్గా చేసి మళ్ళీ ప్రెస్ చేస్తున్నారు అంటే, పావుకుండలు అంటే మనం రౌండ్గా ఉంటుంది బాల్స్ లాగా, అది నూనెలో తొందరగా వేగదు కాబట్టి నేనైతే ఈ షేప్లో చేశాను. గోధుమ ఒక పావుకుండల్ని ఇలా రౌండ్ చేసి నేను ఇలా ప్రెస్ చేశాను అనమాట. ఇలాగైతే మనకి ఆయిల్లో తొందరగా వేగుతుంది, లోపల పిండి అంతా ఉడికి వేగుతుంది కాబట్టి. సో మనం కలిపెట్టుకున్న ఈ పిండినంతా నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను. ఎవరికి నచ్చిన షేప్లో ఇంకోటి కూడా చేసిందని చూడండి, షేపు మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు చేయొచ్చు. ఇదైతే గోధుమ నూక పావుకుండలు కాబట్టి నేను వెరైటీగా ఉంటుంది అనేసి నేను ఈ స్టైల్లో చేశాను అనమాట, ఈ షేప్లో. ఇవి గోధుమ నూకతో పావుకుండలు కాబట్టి మనం ఈ షేప్లో చేస్తేనే మనకి లోపల బాగా వేగి బాగా క్రంచీగా ఉంటుంది. ఇలా రెడీ అయ్యాక స్టవ్ మీద ఒక పెద్ద మూకుడు పెట్టుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పావుకుండలను ఒక్కొక్కటిగా నిదానంగా నూనెలో వేయాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా వేగి మంచి బ్రౌన్ అండ్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. మంచి కలర్ రాగానే నూనె నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మన సంప్రదాయ వంటకం రెడీ అయిపోయింది. ఇకపోతే దీని ఉపయోగాలు ఏంటి ఒకసారి చూద్దామా. ఇందులో అయితే మనం గోధుమ నూక వాడాం కాబట్టి ఈ నూకలో ఫైబరు పుష్కలంగా ఉంటుంది. అలాగే మనం వేసిన ఈ పుట్నాల పప్పు వల్ల శరీరానికి మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఇంకా ఈ నెయ్యి, జీడిపప్పు, గోధుమ నూకల ఈ మూడింటి కలయిక వల్ల నీరసం ఉన్నప్పుడు ఇవి తింటే వెంటనే శరీరానికి మనకి శక్తి కూడా వస్తుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ గోధుమ నూక పావుకుండలు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.